కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నాం. గంధం యజ్ఞవల్క శర్మ గారు రచించిన సంకల్ప వికల్పాలు. నాకిలా చెయ్యాలని సంకల్పం కలిగింది అంటూ మాట్లాడుతూ ఉంటారు కొందరు. నాకు నవ్వొస్తుంది. ఎందుకండి నవ్వుతారు అంటుంది రాధ. ఈ మానవ సంకల్పాలకు అంటాను. రాధ అదోలా చూస్తుంది. కాలేజీలో బిఏ చదివే రోజులు. అభ్యుదయం, విశాల భావాలు, సహృదయత ఇలాంటి పదాలకు, నినాదాలకు, తాజ్ మహల్ ఎల్లోరాలకు ఉన్నంత విలువనిచ్చే కాలం అది. జీవించడం ఏ గొందిలోనో సందులోనో జీవించటానికి కాదు, జీవితపు విలువలను చాటటానికి అనే రోజులవి. కళాశాల సాంస్కృతిక కార్యకలాపాలలో తిరిగేవాణ్ణి. చెయ్యూతగా చిరునవ్వుతో సుజాత ఎదురై నిలిచింది. ఆ చిరునవ్వులో 1000 మణిదీపాలను వెలిగించి అర్పించింది. ఆ ప్రాతః ఉషస్సులో వికసించిన ఆ పుష్పాన్ని స్వీకరించటానికి చెయ్యి చాచాను. తోటి విద్యార్థులు గుసగుసలాడారు, ఈర్ష్యను ప్రకటించారు, గోడలకెక్కించారు. సుజాత మరికొంచెం దగ్గరైంది. లెక్చరర్సు అంతా పరోక్ష పద్ధతిన నీకిది కూడదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ నీకన్నా, నీ భవిష్యత్తు కన్నా కళాశాల ప్రతిష్ట ముఖ్యం అని ప్రత్యక్షంగానే హెచ్చరించారు. నా వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకోవలసిన వాడను నేను. నా బ్రతుకుబాటను ఏర్పరచుకొనవలసిన బాధ్యత నాది. దీనిలో మరొకరి ప్రమేయం అనవసరం. ఎవరి ప్రతిష్ట కూలిపోతుందనటం శోచనీయం. సుజాత కోసం వీటిని త్రోసి రాజంటాను అని నిష్కర్షగా చెప్పాను. నా నిర్ణయాన్ని పరులెవ్వరూ హర్షించలేకపోయారు. అందుకు విచారించగల శక్తి నాకు లేకపోయింది. నా సంకల్పం నెరవేరాలనుకున్నాను. సుజాత నా భాగస్వామిని కావాలనుకున్నాను. నా భవిష్యత్తు అనే సుదూరంలో ఉన్న వెలుగు కిరణాలకేసి అహోరాత్రాలు తెరిపారా చూస్తున్న అమ్మకు నివేదించాను నా సంకల్పాన్ని. త్రుళ్ళిపడింది అమ్మ. నాయనా, నీ అభ్యుదయం కోసం నే చేసిన పూజ, నా సంతత నిరీక్షణ సమాధి భగ్నం కావాల్సిందేనా అని ప్రశ్నించింది. ఆ మాతృమూర్తి కన్నీటి కణాలలో ప్రతిబింబించిన నిరాశ, నిస్పృహ, ఆవేదన నన్ను కలవరపెట్టాయి. తప్పేముందమ్మా అని అడిగాను. నాపై ఉవ్వెత్తుగా విరుచుకొని పడుతున్న లోకం కేసి వేలెట్టి చూపింది. సుజాతను సుజాత కాదు, కుజాత, హీనజాత అంటుంది ఆ లోకం. లోకం ఘర్షించేదాన్ని తప్పు అంటారు, హర్షించేదాన్ని ఒప్పు అంటారు. నాయనా, తప్పును త్యాజించి ఒప్పును స్వీకరించాలి మనం అంది అమ్మ. అంతేనా అమ్మా అన్నాను. అంతే నాయనా, అలాగే మీ తాత ముత్తాతలు బ్రతికారు. ఆ నియమాలతోనే మీ వంశమళ్ళా సాగి నీ వరకు వచ్చింది. మురారి, నువ్వు పసికందువు. మీ నాన్న గతించారు. నేను ఏకాకిని. ఈ జీవితం ఎవరి కోసం అనిపించింది? నువ్వు అనే బాంధవ్యం మిగిలి కనిపించింది. ఆనాటి నుండి నిన్ను మీ వంశానికి అప్పగించి పోవాలని జీవించాను. ఏ కులాచార సంప్రదాయాలను నువ్వు కాదంటున్నావో వాటిలోనే నిన్ను పెంచాను. అమ్మ చెప్పుకపోతుంది. మీరు నాకు పెన్నిది. నా సర్వస్వాన్ని మీకు అర్పిస్తూ మీకు అంకితమవుతున్నాను, స్వీకరించండి అంటూ తన ఆశలన్నిటినీ నాపై కేంద్రీకృతం చేసి తదేక దీక్షతో నిష్కల్మష సమాధితో ఉన్న సుజాత కనుల ముందు కనిపించింది. నాన్న గతించిన నాటి నుండి 15 నిండు సంవత్సరాలుగా నా భవిష్యత్తు కేసి నిరీక్షించి ఆ భవిష్యత్తు అందనున్న వేళ అమ్మను ఆవేదన పాలు చేయడం క్రూరమనిపించింది. నా ముందు తుల నిలిచింది. ఆ తుల ముందు నిలబడ్డాను. తుల మొగ్గింది అమ్మ వైపునకు. మురారి, ఈ బ్రతుకు నీ ఆధీనం అంటూ హృదయం కరిగి ద్రవించేలా దీనంగా చూచింది సుజాత. ఆనాటి సాయంత్రం. నువ్వు సుజాతవే, నా అంతరాత్మకు తెలుసు.
అనే మాటను కూడా అనలేక తల వంచుకుని ఇసుక తిన్నెల మిందుగా త్వరగా నడిచిపోయాను. ఆ అనాగ్రత కుసుమం నాటి సాయం సంధ్యలో రాలి ధూళిలో కలిసి దుమారంలో కలిసి ఎటు కొట్టుకుని పోయిందో తిరిగి చూచి సానుభూతి ప్రకటించే దాక్షిణ్యానికి కూడా నోచుకోలేకపోయాను. సుజాతకు సంబంధించినంత వరకు జీవితాన్ని చీకటిమయం చేసుకున్నాను. తెలిసి సుజాత నిండు జీవితాన్ని బుగ్గిపాలు చేశాను. నా పాపం నన్ను వెంటాడింది. ఏ భవిష్యత్తు కోసం తనిన్నాళ్ళు కలలు కన్నదో ఆ భవిష్యత్తును చూడకుండానే అమ్మ కనులు మూసింది. ఏ మహత్తర బాంధవ్యం కోసం ఒక జీవితాన్ని వెలపెట్టి నా త్యాగాన్ని చాటుకున్నానో ఆ బాంధవ్యం ముగిసిపోయింది. నాయనా మురారి, జీవితం అంటే ఒడుదొడుగుల ప్రోగు, సుఖదుఖాల సంఘర్షణ, పండిన ఆకుల్లా ఒకరి తర్వాత ఒకరు అలా రాలిపోవలసిందే. విచారించి మనం సాధించగలిగేది శూన్యం అంటూ అమ్మ పినతండ్రి కొడుకు మామయ్య ఊరడించారు. అమ్మ కర్మాంతరాలన్నీ మామయ్య అనే వ్యక్తే లేకపోతే నిర్వర్తించగలిగేవాణ్ణి కాదు. దుఃఖాంధకారంలో మునిగి కర్తవ్య విమూఢుణ్ణి అయిన నాకు ప్రతి క్షణాన మామయ్య తట్టి కర్తవ్యాన్ని బోధించేవారు. 13వ రోజున ఎటువారటు వెళ్ళిపోయారు. మామయ్య బయలుదేరుతూ, మురారి, మీ అమ్మ ఆఖరి క్షణాల్లో నిన్ను గురించి ఎంతో విచారించింది. నీకే లోటు రానివ్వనని మాట ఇచ్చాను. నెత్తిన వేసుకున్న ఈ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తానో అన్నారు. సంవత్సరం తిరిగిపోయింది. సంవత్సరికాలకు మామయ్య వచ్చారు. వస్తూని నీవొక ఇంటివాడివి కావాలి అన్నారు. ఎందుకు మామయ్య? అలాంటి ప్రయత్నం వద్దు. నన్ను ఒంటరిగా ఉండనీయండి అన్నాను. అలా అనరాదు నైనా. ఇది మీ అమ్మ సంకల్పం. నెరవేర్చవలసిన బాధ్యత నాపై పడింది. కాదనకు అన్నారు మామయ్య. అమ్మ సంకల్పం కాదనలేకపోయాను. మామయ్య కన్య అన్వేషణకు బయలుదేరారు. ప్రతి చోట ఆ సుజాత ఏమైంది అని ప్రశ్నించారట. చిరిగిన చెప్పులను చేత పట్టుకుని తిరిగి వచ్చారు మామయ్య. మురారి, జీవితంలో ఒకప్పుడు అనాలోచితంగా చేసే పనులకు ఫలితాలెంత తీవ్రంగా ఉంటాయో చూడు. ఇంక నీకు పెళ్లి కాదు అని చెప్పి బాధపడిపోయారైనా. నాకు పెళ్లి కాదు అని ఈ వార్తకు అమ్మ ఉంటే విచారించేది. అమ్మలాంటి అమృతమూర్తి, సుజాత లాంటి అమృత భాండం నాకు దక్కలేదు. నాకు పెళ్లి కాకుంటే నేనెందుకు బాధపడాలి? నా అదృష్టానికి సంతోషించేవారు, దురదృష్టానికి చింతిల్లేవారు అమ్మతోనే పొయ్యారనుకున్నాను. కానీ అమ్మ మామయ్యను మిగిల్చి పోయింది. అమ్మ ఇంకా 2 సంవత్సరాలు బతికి ఉంటే బాగుండేది అనే సంఘటన. నాకు ఉద్యోగం దొరికింది. కారు బంట్రోత్తులు, కనుసన్నల్లో మెలిగే క్రింది ఉద్యోగులు, సంఘంలో అంతస్తు, గౌరవం. అకస్మాత్తుగా మామయ్య వచ్చారు. ఉద్యోగం వచ్చినందుకు సంతోషించారు. మంచి రోజులు వచ్చాయి నీకు మురారి. సాంప్రదాయకమైన సంబంధం ఒకటి కుదిరింది కూడా. ముహూర్తాలు నిర్ణయించటమే ఆలస్యం అన్నారు. వద్దు మామయ్య అన్నాను. కాదు నాయనా, ఏనాటి జీవితం ఆనాటిదే. ఈ జీవితాలు పొయ్యే ప్రొద్దులే కానీ వచ్చేవి కావు. నా మాట విను. మీ అమ్మ ఆత్మ సంతృప్తి పడుతుంది. పెళ్లి కూతుర్ని చూడవలసిన అవసరం లేదన్నాను. వివాహం నిశ్చయమైంది. వివాహం నాటి అర్ధరాత్రి పెళ్లిపీటల మీదకు వస్తూ ఉండగా కళ్యాణ మంటపానికి కట్టిన ఎలక్ట్రిక్ తీగ తెగి మీద పడటంతో వరలక్ష్మి నిమిషాల మీద మెలికలు తిరిగి మృత్యుగర్భంలో అడుగుపెట్టింది. వరజాతకమలాంటిది అన్నాయి అనేక కంఠాలు. రివ్వున విసిరింది గాలి దుమారం. కళ్యాణ మంటపం విరిగి తునాతునకలై మాసిపోయింది. మళ్ళీ నా జీవితంలో తొంగి చూడనట్లు వివాహం భయంకర స్వప్నమైంది. జీవితం బండి చక్రంలా చిన్నగా చుట్టిన చుట్టునే చుట్టుతూ సాగిపోవటం ఆరంభమైంది. నిద్ర, భోజనం, ఆఫీసు, ఫైళ్ళు, కాగితాలు ఇవే నిత్యం నన్ను చూచి చిన్నగా నవ్వుకొని తమ సహచర్యాన్ని అందించేవి.
వాటిలో ఎన్నాళ్ళో నూతనత్వం అన్వేషించడానికి విఫల ప్రయత్నం చేశాను. ఆఫీస్లో 30 నిండు సంవత్సరాలుగా జోగుతూ పంఖా లాగుతున్న చోడప్ప గొర్రెతోక జీవితానికి నేనుంటున్న బంగ్లా ముందు నిలబడి చూస్తే కనిపించే పక్కింటి రావు బహదూర్ గారి చక్రాలు లేని ఆ డొక్కు కారుకు జీవితంలో ఏం నూతనత్వం ఉంది? నా జీవితంలోనూ నూతనత్వం అంతగానే గోచరించే సూచనలే కనిపించాయి. ఆశను పెనవేసుకుని జీవించినంతకాలం నిరాశ నిట్టూర్పులు తప్పవు. జీవితంలో కోరికల మందమెంతో ఎదురయ్యే అసంతృప్తి లోతు అంతే. ఆ రెండు ద్వంద్వాలు ఒకటి వెంట ఒకటి చీకటి వెలుగుల్లా ఉంటూనే ఉంటాయి. ప్లానింగ్ మీటింగ్కు హాజరై ఆ సాయంత్రం జీపులో వెనక్కు బయలుదేరాను. మేఘాలు ఫెలఫెలమంటూ విజృంభించి కుండపోత పోశాయి. చూస్తూ ఉండగానే కారు పరిగెత్తే రోడ్డు మీద నీరు పరిగెత్తింది. మన బ్రతుకు బాటలు ఇంతే, క్షణకాలంలో తమ నామరూపాలను మార్చుకుంటాయి అనిపించింది. పల్లెపాడు చేరేపాటికి నురుగులు కక్కుతూ నాగులేటిపాయ అడ్డు వచ్చింది. సార్, ఈ రాత్రి చెప్టా మీద కారు పోవటం మంచిది కాదు అన్నాడు డ్రైవరు. ఎలాగైనా ఇంటికి చేరాలనిపించింది. ఆగటానికి వీలు లేదు, కారు నడుపు అన్నాను. ఒడ్లు రాసుకొని ప్రవహిస్తున్న ప్రవాహాన్ని చూస్తూ చాలా ప్రమాదం గొనికాడు డ్రైవర్. నేను అధికారిని, నా అధికారాన్ని ఉపయోగించి నీటి మీదుగా జీపును తోలమని ఆజ్ఞాపించగలను. కానీ ఆ నీటి ప్రవాహంతో పాటు జీపు ఏటిలో మేము ఏమైపోతాం? నేను ఏమైపోతేనేం కానీ డ్రైవరు? నాలాంటి నిస్సార జీవితం కాదు అతనిది. భార్య బిడ్డలతో కలకలలాడుతున్న నిండు వసంతం. మురారి. మౌనంగా ఉన్న నాకు పిలుపు వినపడి తిరిగి చూచాను. ప్లానింగ్ మీటింగ్లో పరిచయమైన విశాల. శ్రీ జనాభ్యుదయ శాఖలో పనిచేస్తుంది. మూర్ఖంగా చెయ్యకండి. దగ్గరలో ఫారెస్ట్ బంగ్లా ఉంది. ఈ రాత్రికి అక్కడ గడిపితే పోతుంది. తెల్లవారాక వెళ్ళవచ్చు అంది. తను బస్సులో వచ్చిందంట. బస్సు నీటి ప్రవాహాన్ని చూసి వెనక్కు వెళ్ళగా తను బంగ్లాలో ఉండిపోవటానికి ఆగిపోయిందట. ఒడ్డునే ఉన్న 10 నిలువుల తుమ్మ చెట్టు ఫెలఫెలమంటూ నీటి ప్రవాహంలోకి కూలిపోయింది. ఆ రాత్రికి బంగ్లాలోనే ఉండి పోవటానికి వెనుతిరిగాము. నేను, విశాల, డ్రైవరు, గురవయ్య. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. దానిని నరకంగా చేసుకొనటం మనలోనే ఉంది. ఎన్నాళ్ళని ఈ మోడువారిన వృక్షాలను, గాలికి ఇంకిపోయిన కొలనులను చూస్తూ నిట్టూర్చగలం? తన జీవితాన్ని, నా జీవితాన్ని సమన్వయపరిచి సంక్షిప్తంగా మా బ్రతుకుల్లో లోపించిన దానిని వ్రేలెత్తి చూపింది విశాల. అప్పటికే నా జీవితంలో కావాల్సిన అనుభవాలను జీర్ణించుకున్నాను. అమ్మ కోసం సుజాతను జారవిడుచుకున్నాను. నా నిర్ణయాలను అమ్మ కోసం త్యాగం చేశాను. ఆ తర్వాత నిర్ణయించటానికి అమ్మ కరువైంది. మరోసారి నా నిర్ణయాలతో నిమిత్తం లేకుండా మామయ్య నిర్ణయానికి తల ఒగ్గాను. అది విఫలమయ్యింది. నాకు ఆ అనుభవాలే చాలు. కానీ నిర్లిప్తమైన నా బ్రతుకుబాటలోకి తనొక వ్యక్తిగా ప్రవేశించి నన్ను సంస్కరిస్తానంటుంది విశాల. ఆ రాత్రి బంగ్లాలో ఎన్నో క్షణాలను ఆలోచనలతో పెనవేసి ఖర్చు చేశాను. మురారి, మీ ప్రయత్నాలలో ఓడిపోయామంటున్నారు. ఈసారి నన్ను ప్రయత్నించి చూడనివ్వండి అంది విశాల. ఒక నిర్ణయానికి వచ్చి నా అభ్యంతరం లేదని చెప్పాను. తెల్లవారింది. నాగులేటి ఉధృతం పూర్తిగా తగ్గింది. చెప్టా మీదుగా మా జీపు మరో వ్యక్తిని ఎక్కువగా మోసుకుంటూ చర్రున సాగిపోయింది అవతల గట్టుకు. విశాల, మురారి అంటూ తెల్లవారేపాటికి నలుగురు నాకు పరోక్షం కాని పద్ధతిలో చెవులు కొరుక్కోవటం ప్రారంభించారు. గెజిటెడ్ ఆఫీసర్, వీనికిదేం అన్నట్లు కొందరు వారి ఆహభావాలలో ప్రదర్శించి తృప్తిపడ్డారు. నలుగురు ఇలా దాడి ప్రారంభించేపాటికి రిజిస్టర్ పెండ్లి మాత్రం ఎందుకు? ఏదో మంచి రోజు చూచి విశాల నా బంగ్లాలోకి వచ్చి వేస్తే సరి అని నిర్ణయించాను.
గాలి దుమారంలా మామయ్య వచ్చారు. నాయనా, నీకు మంచి సంబంధాలు చూస్తున్నాను. ఒకరిద్దరు రేపో మాపో మొగ్గేలాగున్నారు. ఇలాంటి సమయంలో లేనిపోని అప్రదిష్ట. నా మాట విను. ముక్కు ముఖము కులము మతము తెలియని వారితో మనకేం పొత్తు అంటూ నోరు నెత్తి కొట్టుకొని పోరాడారు. నా వివాహమనే బృహత్తర కార్యక్రమాలలో అహోరాత్రాలు శ్రమిస్తున్న మామయ్య. నా సమాధానం చెప్పాను. నా బంగ్లాలో మంచినీళ్ళైనా ముట్టకుండా వెళ్ళిపోయారు మామయ్య. చరిత్రలో ఏనాడో జన్మించాడో ఆకాశరామన్న. వాడి సంతతి సజీవంగా ప్రపంచం నలుమూలలా విజయయాత్ర చేస్తూనే ఉంది. విశాలను గురించి వాడెవడో వ్రాసిన జాబు చూచుకుని నవ్వుకున్నాను. విశాలకు చూపించాను. విశాలకు ఆ అజ్ఞాత వ్యక్తి మీద అంత కోపం వస్తుందని తెలిస్తే అంత పని చేసేవాణ్ణి కాను. బ్రూట్స్, చూడు మురారి అంటూ కన్నీరు పెట్టింది విశాల. ఆ కన్నీరు చూచి మళ్ళీ నవ్వుకున్నాను. నేను నవ్వుకున్నది విశాల అమాయకతను అనుకున్నాను కానీ విశాల నీలి నీడలను వెంటాడుతుందని నాకేం తెలుసు? ఏ మంచి రోజున విశాల నా బంగ్లాకు వేంచేసి నాకు శాంతిని, వెలుగును, స్వర్గాన్ని ప్రసాదిస్తుందనుకున్నానో ఆ శుభదినాన్ని పురస్కరించుకునే విశాల ప్రపంచంలోనికి తొలగిపోయింది. నాతో మాట మాత్రమైనా అనకుండా. మా డ్రైవర్ గురవయ్య దగ్గర నుండి ఊరిలోని ఆ బాలగోపాలం తలా ఒక కారణాన్ని ఊహించి ఇందుకు అని తృప్తిపడ్డారు. ఎక్కువ మంది అభిప్రాయం మురారి జీతం ఆస్తి హోదా కన్నా బదిలీ అయిపోయిన ఇంజనీర్ గారి ఆస్తి హోదా ఎక్కువని. నేనేమీ ఆలోచించలేదు. అలసిపోయాను. లీల మాత్రంగానైనా లేకుండా మరోసారి కూలిపోయిన నా గాలి మేడను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాను. నీ దుశ్చర్య వలన మొగ్గిన సంబంధాలు తిరిగిపోయాయి. ఏం లాభం? చదువు, ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్నాయి. నీలో లేనిది సంఘం అంటే లక్ష్యం అంటూ మామయ్య జవాబు వ్రాశారు. మామయ్య వ్రాసిన జాబులోని ప్రతి అక్షరం వెనక మామయ్య బాధ, వ్యధ కనిపించాయి. మామయ్యది బంధుప్రీతి, వెలకట్టలేని బంధుప్రీతి. లేకుంటే కలిసిరాని నాతో ఆయనకెందుకి అహోరాత్రయాతన? ఈ వినాయకునకు వివాహం చెయ్యాలని ఎందుకు ఆయన అంత తాపత్రయపడతారు? ఇంకా ఆయన నా ముఖం చూడరు. నా శక్తి కొలది సత్కార్యాలు చేస్తూ జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను. ఈ ఆదర్శ జీవితంలో పరమార్థాలివి. సత్కార్య నిర్వహణలో స్వార్థం లేదు. స్వార్థం లేదు అంటే అధికార వ్యామోహానికి, ధనాపేక్షకు, ముఖ్యంగా స్త్రీ ఆకర్షణకు దూరంగా మసలటమే. దిక్కు దివాసీ లేని అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించాలంటూ వచ్చిన పార్థసారథి గారికి నా సర్వ సహాయ సంపత్తిని ఇచ్చాను. బీద విద్యార్థులకు, జీవితాలకు, పుస్తకాలకు నా శక్తి కొలది సాయపడ్డాను. ఉత్తమ విద్యార్థులకు అమ్మ పేర ఒక స్కాలర్షిప్ ఏర్పరిచాను. గతాన్నంతా ఒక కలగా భావించి త్రుంచివేసి నిర్లిప్తంగా కాలాన్ని గడపటంలో నిమగ్నమయ్యాను. చీకటి తెరలలోకి జారిపోయిన నా గత జీవితాన్ని మరలా బయటకు లాగి దైవోపహతుడనైన నన్ను విధి ఇంకా లేనిపోని ఆశలతో తన విష బాహిరాలలోకి లాక్కుంటుందని నాకేం తెలుసు? పొద్దున్నే కూర్చొని బంగ్లాలోనే ఏవో ముఖ్యమైన కాయిదాలు చూచుకుంటున్నాను. నమస్కారమండి, తల ఎత్తాను. నా పేరు సుశీల. ఈ సంవత్సరమే కళాశాలలో చేరాను. నాన్న లేరు, తాతగారు వృద్ధులు. పుస్తకాలు, జీతం కట్టుకునే స్థితి లేదు. మీలాంటి వారు సహాయం చేస్తే జోబులో చెయ్యి పెట్టాను. 50 రూపాయల కాగితాలు 10 వచ్చాయి. ఒక విద్యార్థినికి ఇంత సహాయం చేయటం సబబు కాదేమో అనిపించినా ఆ అమ్మాయి అదృష్టం అనుకుని ఇందా అని ఇచ్చాను. క్షమించండి, నేను ఒకరి సహాయాన్ని ఊరికే తీసుకోను. దీనికి ప్రతిఫలంగా రోజు
మీ ఇంటిల్లిపాదికి పనికి వచ్చే విస్తళ్ళు కుట్టి ఇస్తాను అంది. ఎందుకు, అనవసరం అన్నాను. మీరు శ్రీమంతులు, విస్తళ్ళు వాడరు, కానీ దయ ఉంచి నా శ్రమను అంగీకరించండి. గృహ పరిశ్రమ లాంటి ఈ చిన్న పనులను ప్రోత్సహించండి. నాకు తృప్తి ఉంటుంది. నా హైస్కూల్ జీవితాన్నంతా అలాగే గడిపాను. ఆశ్చర్యపోయాను. ఆ సుశీల ఉత్సాహాన్ని చంపటానికి ఇష్టం లేకపోయింది. అంగీకారం అనంగీకారం కాని మౌనాన్ని తాల్చాను. దాన్ని అంగీకారంగానే భావించి, మీకెన్ని విస్తళ్ళు కావాలి రోజు అని ప్రశ్నించింది. నాలోని ఏదో అప్రయత్న శబ్దం 5 అంది. అయితే 5 10 అంటూ నమస్కారం చెప్పి సుశీల వెళ్ళిపోయింది. సుశీల వెళ్ళిపోయాక కొన్ని నిమిషాల తర్వాత కానీ నాకు తెలిసింది కాదు, అమ్మ, సుజాత, వరలక్ష్మి, విశాలాక్షి వీళ్ళంతా ఉంటే కానీ అన్ని విస్తళ్ళు అవసరం కావని. రోజు పొద్దున్నే సుశీల విస్తళ్ళు పట్టుకొని వచ్చి ఇచ్చిపోయేది. తను సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక కొంతసేపు, రాత్రి చదువైపోయాక కొంతసేపు అలా విస్తళ్ళు కుట్టుతుందట. తల్లిదండ్రులు చిన్ననాటనే గతించారు. తాతగారు వృద్ధులు, సంపాదనకు పనికిరారు. తమ్ముడు చిన్నతనంలోనే కాలు పోగొట్టుకున్నాడు. ఈ సంసార భారాన్ని కొద్దిపాటి ఇంటి అద్దెలతోనూ తన శ్రమతోనూ మోస్తూ చదువు సాగిస్తుంది. సుశీల జాలిగాథ వింటే ఎవరి హృదయం ద్రవించిపోదు? ఏదో లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు అష్టకష్టాలు పడుతూ, వయసుకు మించిన భారాన్ని మోస్తూ, కొసమెరుపు ఆశలను ఆధారం చేసుకొని సాగిపోతున్న సుశీలను చూస్తే ఎవరి నేత్రాలు సజలాలు కావు? ఒక యంత్రంలా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ సాగిపోయే సుశీలను ప్రతి ఉషస్సులోనూ చూచేవాడిని. విస్తళ్ళు అందించి వెళ్ళటానికి వస్తూ ఉండగా, ఏవండి, మీకు కుటుంబం లేదటగా, మీరెందుకు విస్తరాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రశ్నించింది ఒకనాడు ఒట్టి చేతులతో వచ్చిన సుశీల. నవ్వాను చిన్నగా. మీ నుండి సహాయం పొంది తగిన ప్రతిఫలాన్ని ఇచ్చుకోలేకపోతున్నానన్నమాట. నొచ్చుకుంది. అవును, నాకు కుటుంబం లేదు. నీలాంటి వాళ్లకు సహాయం చేసి తరిద్దామనే నా ఆశయం అన్నాను. సుశీల అదోలా చూచింది. తొట్రుపడింది. తల వంచుకుంది. ఆమె నేత్రాల నుండి కన్నీటి కణాలు జారి కింద పడ్డాయి. అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరునాడు విస్తరాకుల వేళకు సుశీల తాతగారు శివకామయ్య గారు వచ్చారు. వస్తూనే, బాబు, పిచ్చిపిల్ల, దానికేం తెలుసు, లక్ష్యాలు ఆదర్శాలు అంటుంది. నన్ను సాకి ఆ పసివాణ్ణి ఉద్ధరిస్తానంటుంది. అవన్నీ ఎందుకు? ఆచారాలకు, సంఘానికి, కట్టుబాట్లకు ఎదురీది అలసిపోవటం, పరిగెత్తి ఎదురు దెబ్బతినటం. ఏదో నా బొందిలో ఈ ప్రాణం కాస్త హరి అనేలోగా దానికి ఆ 3 ముళ్ళు పడితే నేను కొండెక్కినంత అంటూ ప్రారంభించాడు. ఇంతకు ఏమంటారు? మరేం లేదు బాబు, దానికి ఆ 3 ముళ్ళు వేయించగలవారు సుశీల పెళ్లికి నేను పూనుకోవటమా? మరుగున పడిన అగాధ గాథలు కనుల ముందు సుడులు తిరిగాయి. నాలోని అంతర్శక్తులు ఘర్షణ పడ్డాయి. నాకు తెలియకుండా సుశీల చుట్టూ భ్రమిస్తున్న నా ఆశారేఖ తలుక్కుమని బయటపడి పోయింది. సుశీలను నేను చేరదీసి ఆదరిస్తే అర్ధాంగిగా సుశీల నా జీవితానికి ఓ రూపం ఏర్పరుస్తుంది. ఆమె సమస్యలు పరిష్కారమవుతాయి. శివకామయ్య గారు మాతోనే ఉంటారు. సుశీల తమ్ముడు ఏదో విధంగా ప్రయోజకుడు కావచ్చు. ఇది మాత్రం అనాథ జీవితాలను ప్రోచినట్లు ఎందుకు కాదు? నాలోని సర్వభావాలను కూడగట్టి శివకామయ్య గారి ముందుంచాను. ఆ ముసలి ప్రాణం ఎగిసి గంతు వెయ్యలేదు. బళ్ళ మీద కూర్చున్నవాడల్లా దిగి నా పాదాల దగ్గరగా కూర్చున్నాడు. బాబు, సముద్రం పొంగి వస్తుంటే ఆ పొంగు నుండి తప్పుకోవటానికి సముద్రుని దగ్గరికి వెళ్ళేవాడిలా మీ దగ్గరకొచ్చాను. చెప్పానుగా, ఆచార వ్యవహారాలలో పుట్టాను. కట్టుబాట్లతో పెరిగాను. సంఘం చూపిన త్రోవనే నడిచాను. కులం అన్న బరిలోనే వద్ది కూర్చున్నాను. అలాంటి నేను ఈనాడు వాటిని త్రుంచలేను. నిశ్చేష్టుణ్ణి అయ్యాను నేను.
మీరెంతో మంచివారని సుశీల చెప్తుంది. నిన్న మిమ్మల్ని వివాహమాడాలనే తన అభిప్రాయాన్ని చెప్పనట్లు చెప్పింది. కూలిపోయాను. 80 సంవత్సరాల ఈ నిండు జీవితంలో ఎన్నో దశలను అనుభవించాను. సుఖాలను అనుభవించాను. కష్టాలను చవిచూచాను. కానీ ఏనాడో సంఘం నిర్ణయించిన హద్దును దాటి ఎరగను. చిన్నలో కలవలేని నేను పెద్దలో ఎలా కలుస్తాను? మిమ్మల్నే శరణు అనటానికి వచ్చాను. మీరు చెప్తే అది మనసు మార్చుకుంటుంది అంటూ కాళ్ళ వేళ్ళ పడిన శివకామయ్యని కాదని ఎలా అనగలను? ఆ పండు జీవితాన్ని సంధ్యలో వెద పాలెలా చెయ్యగలను? నా సర్వనాడులను కూడగట్టుకొని హృదయాన్ని బద్దలవ్వకుండా పొదివి పట్టుకొని సరే అని మాట ఇచ్చాను. నా మాట సహాయం వలననే నా ఆఫీస్లో పనిచేస్తున్న క్లర్క్ మూర్తితో సుశీల వివాహం జరిగిపోయింది. మూర్తి శివకామయ్య గారి దూరపు బంధువు. సర్వం నా భుజస్కంధాల మీదుగా జరిగిందంటూ పెళ్లి పందిట్లో నలుగురితోనూ సంతోషంగా మాట్లాడుతున్న శివకామయ్య గారి మాటలు వినలేక బంగ్లాకు వచ్చి గదిలో కూర్చున్నాను, తలుపులు మూసుకొని. సరిగ్గా 10 రోజుల క్రితం శివకామయ్య గారు నా దగ్గరికి వచ్చి వెళ్ళిన నాటి సాయంత్రం సుశీల ఈ గదిలోనే కూర్చొని ఉన్న నా దగ్గరికి వచ్చింది. తన హృదయాన్ని ముద్ద చేసి నా ముందు దీనంగా చూచింది. లేని నవ్వును తెచ్చుకొని పొడిగా నవ్వి, లేమ్మా, నీ మీద నాకెప్పుడు సోదరి ప్రేమ అన్నాను. ఆ అమాయక హృదయం స్తంభించిపోయిందేమో. ఆ సుశీల కళ్ళలోని అమాయకమైన కాంతి రాలి చితికిపోయిందేమో. ఈ పాషాణ హృదయానికి ఏం తెలుసు? తాతయ్య గారి అభిష్టానికి ఎదురాడకు, వెళ్ళు అన్నాను. సుశీల 2 ఆశ్రు కణాలనక్కడ రాల్చి వెళ్ళిపోయింది. తమరు ఏం బోధ చేశారో మా తల్లి మరుమాటాడింది కాదు అన్నారు శివకామయ్య గారు తర్వాత. నా జీవితాన్ని ఆ చీకటి గదిలోనే కూర్చొని సమీక్షించుకున్నాను. సుజాత ముందు అప్రయోజకుణ్ణి అయ్యాను. వరలక్ష్మి నన్ను దురదృష్టవంతుణ్ణి అని చూపించింది. విశాల నువ్వు వంచన చేయబడగలవని నిరూపించింది. సుశీల దగ్గర నేను వంచకుడునే అయ్యాను. తలుపులను నెట్టుకుని గుడుగు బెడ్డింగ్తో మామయ్య వచ్చారు. ఏమిట్రా చీకట్లో కూర్చున్నావు అంటూ. మామయ్య వెనకనే ఎవరో ముసుగుతో కనిపించి పక్క గదిలోకి తప్పుకున్నారు. ఎవరది మామయ్య అన్నాను. రాధరా, నా గుండెల్లో చిచ్చు. దురదృష్టవంతురాలంటూ దాని మొహం ఎవరూ చూడరు నాయనా, క్షమించు. నీ అనుమతి లేకుండా నీ ఇంటికి తీసుకుని వచ్చాను. భర్త పొయ్యే నాటికి 15 సంవత్సరాలైనా లేవు. వెంట్రికలు తీశాం కదూ, అందుకు ఈనాడు అంతా నన్ను ఆక్షేపించేవారే. ఏం చేస్తాను చెప్పు? ప్రాయశ్చిత్త కర్మ చేయించటానికి ముగండా తీసుకొని పోతూ వచ్చాను అన్నారు మామయ్య. రాధా బాలవితంతు, మామయ్య ఏకైక సంతానం. ఆ నిర్భాగ్యురాలి రాతకు ఆ పితృహృదయం ఎంత వెదలపాలైందో. రాధను తలుచుకొని అమ్మ ముందు ఆయన ఎన్నిసార్లు కన్నీరు కార్చారు. బంట్రోతు శివకామయ్య గారు పంపారంటూ పళ్ళు, కొబ్బరి చెక్కలు, ఆకు ఒక్కలు తెచ్చాడు. వాటితో పాటు పసుపు కుంకుమ పొట్లాలు కూడా వచ్చాయి. విన్నాను రామురారి, పాపం ఆ శివకామయ్య గారి అమ్మాయికి వివాహం చేయించావట, నలుగురు చెప్పుకుంటున్నారు. సంతోషం నాయనా, తృప్తిని వెలిపుచ్చారు మామయ్య. నా ఆలోచనలు రాధ నిర్భాగ్య జీవితం వైపు మరలాయి. దైవం శిక్షించాడు. అమానుషంగా సంఘం హింసిస్తుంది. ఇంతకు ఆమె చేసిన నేరమేమిటి? ఆలోచనలను ఆపివేశారు మామయ్య. మురారి, ఎన్నాళ్ళని ఈ జీవితం? మంచి సంబంధం తెచ్చాను. గౌరవ కుటుంబీకులు, మనలో ఇట్టే కలిసిపోయే రకం. మరేమో అంటూ మామయ్య చెప్పుకొని పోతున్నారు. ఈ దౌర్భాగ్యుణ్ణి ఓ ఇంటివాణ్ణి చెయ్యాలని ఎందుకు ఈయనకి నిస్వార్థ శ్రమ? తన బరువులు తనవి కాక ఈ బంధుప్రీతి అనే బరువును మోస్తానంటారాయన. ఎందుకు? జలప్రవాహంలా ఆ మనువు విషయాన్ని గురించి చెప్పుకొని పోతున్న ఆ ఉజ్వలమూర్తిని ఒక్కసారి 2 చేతులతోనూ పట్టుకొని ఆపాను.
మామయ్య, నా జీవితంలో ఈ ఒక్కసారే ఈ భవబంధాల్లో బంధించుకోవటానికి ప్రయత్నిస్తాను. అది మీరు చెప్పే అమ్మాయి కాదు, వితంతు రాధతో. దీనికి రాధ అయిష్టత, మీ అభ్యంతరం అనే అడ్డంకులతో ఓడిపోతినా అంతే. నేనీ బంధాలకు అతీతంగా దూరంగా తొలగిపోతాను. మామయ్య తెల్లబోయారు. మాట్లాడలేకపోయారు. స్తబ్దంగా అలాగే కుర్చీలో అతుక్కుపోయారు. నాలాంటి ధనికుడు, పెద్ద ఉద్యోగి వితంతు వివాహంతో అప్రతిష్ట పాలు కావటం ఆ బంధు సముద్రునికి ఇష్టం ఉండదు. కానీ నేనుగా ఆశించి నా అంతిమ నిర్ణయాన్ని చెప్పాను. అగ్నిపర్వతాలు హృదయంలో చెలరేగుతున్నాయి. ఆ వ్యధను, బాధను బయటకు నెట్టివెయ్యలేక అలా కుర్చీలో కూర్చొని నిర్వికారంగా దేనిలోకో నిశ్చలంగా చూస్తున్న మామయ్యను చూచాను. ఆ క్రీనీడలో కూడా మామయ్య నేత్రాల నుండి జారుతున్న కన్నీటి కణాలు చూచాను. మురారి, మీ అమ్మ సంకల్పం నెరవేర్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నువ్వు కలిసి వచ్చినప్పుడు అవి కలిసి వచ్చినప్పుడు నువ్వు కలిసి రాలేదు. నన్ను కాదనని నీ సంకల్పాలన్నీ విఘ్నమయ్యాయి. మరలా ఈనాడు నిన్ను మరో ఇంటికి బంధువును చేద్దామని వచ్చాను. ఈ పరిణామం ఇలా ఉంది. ఈ సంకల్ప వికల్పాలు భగవతాధీనాలు. నాయనా, ఆ భగవంతుడెలా నడిపిస్తాడో అలా నడిచి పోవలసిన వారమే. మరి వస్తాను. ఇంటి దగ్గర మీ అత్తయ్యకు ఈ విషయం పూర్తి చెయ్యకుండానే తనేదో అదృష్టాన్ని, పెన్నిదిని రాధకు మోసుకుని పోతున్నట్లు వెళ్ళిపోయారు మామయ్య. తెల్లవారక ముందే శివకామయ్య గారు పంపిన కుంకుమ పొట్లం చేతికి తీసుకుని రాధ ఉన్న గదిలోకి నడిచాను. జీవితంలో మొదటిసారి కాబోలు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ దేవుని పటం ముందు మోకరిల్లి కనిపించింది రాధ. ఈ సంకల్పం మీది స్వామి అంటూ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.